శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. రామాయణంలో విభీషణ శరణాగతి, భగవత్ అనుగ్రహం గురించి తెలుసుకుందాం. గం గణపతియే నమః. వాల్మీకి గిరి సంభూత రమసాగరగామిని పునాది భువనం పుణ్యా రామాయణ మహానది శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామినం వందే రామాయణార్ణమం వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచే సదా దాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా వైదేహీ సహితం స్వరుద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే విలాసనే సుసితం అగ్రే వాచితి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వాక్ష్యాం తం భరతాగ్రవృతం రామం భజే శ్యామలం మామే భూమిసుతా వరస్య హనుమాన్ వశ్యా సుమిత్రా సుతః చతుర్ఘ్నో వరదస్య పార్శ్వదయోర్వాయువాదికోణేషు చ సుగ్రీవస్య విభీషణస్య వరాత్తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంబోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విభీషణ శరణాగతి, భగవత్ అనుగ్రహం. రావణుడికి విభీషణుడు హితవచనములు చెప్పగా రావణుడు తీవ్రంగా కోపించి విభీషణుడితో, నీవు తప్ప ఇంకా ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడించో వారి ప్రాణములను తీసి ఉండేవాడిని అని పలికిన. దానికి విభీషణుడు రావణుడితో, ఆపదలు వచ్చినప్పుడు యజమాని యొక్క హితాహితములు పట్టించుకొనక ఆయన ప్రాపకమును సంపాదించుట ద్వారా తాము లాభపడుటకై ఇచ్చకపు మాటలు మాట్లాడేవారు కోకొల్లలు. తాత్కాలికంగా అప్రియంగా కనపడినను దీర్ఘకాలం యజమాని మేలు గురించి మాట్లాడేవారు ఉండరు. ఒకవేళ పలికినా ఆ మేలు మాటలను వినేవారే అరుదు. నీ హితం గురించి నేను పలికిన మేలు మాటలు నీకు రుచించుటలేదు అని విభీషణుడు నలుగురు రాక్షసులతో కలిసి 2 గడియలలో అనగా 48 నిమిషములలో సముద్రమును దాటి ఆకాశ మార్గమున రామలక్ష్మణులు సుగ్రీవుల వద్దకు వచ్చారు. ఆకాశం నుండి విభీషణుడు ఇలా పలికారు, నేను రావణుడు అనే క్రూరుడి యొక్క తమ్ముడను. నా పేరు విభీషణుడు. సీతాదేవిని అపహరించి రావణాసురుడు రాక్షస స్త్రీల కాపలనంటూ ఉంచెను. నేను ఇది అధర్మము, సీతాదేవిని శ్రీరాముల వారికి అప్పగించుము, నీకు మేలు జరుగును అని రావణునికి చెప్పగా అందరి ముందు నన్ను దూషించెను. నేను అది సహించలేక సమస్త లోకమునకు రక్షకుడు పరమాత్ముడు అయిన శ్రీరామచంద్ర ప్రభువును విభీషణుడు అను నేను శరణు కోరి తమ సమీపములకు వచ్చి ఉన్నాను అని విన్నవించుకొనెను. ఆ మాటలు విన్న సుగ్రీవుడు రామలక్ష్మణుల వద్దకు వచ్చి, ఈ విభీషణుడు శత్రుపక్షం వాడు, రాక్షసుడు, నమ్మరాదు ఇతన్ని. మనలో మనకు కలహాలు పెట్టి భేదములను సృష్టించును. రావణునికి స్వయంగా తమ్ముడు అనక అకస్మాత్తుగా మనపై దెబ్బతీయగలడు అని సుగ్రీవుడు వ్యాకులతతో ఆందోళనగా రామలక్ష్మణుడితో చెప్పాను. సుగ్రీవుని మాటలు విన్న శ్రీరాముల వారు, ఓ మంచి మిత్రుడు ఇలాగే మాట్లాడతారు. సమస్యలు ఎదురైనప్పుడు వానర ప్రముఖులు తగు సూచనలు ఇవ్వండి అని శ్రీరాముల వారు ముందుగా యువరాజైన అంగదుడి యొక్క అభిప్రాయమును
తెలుసుకోగోరెను. దానికి అంగదుడు, ప్రభు, శత్రుపక్షం నుండి వచ్చిన వాడు విభీషణుడు, శంకింపవలసిందే ఇతన్ని. అతని గుణదోషములను విచారించి స్వీకరించవచ్చు లేదా స్వీకరించవచ్చా లేదా అని నిర్ణయించుకోవాలి. కీడు తలపెట్టి బుద్ధి ఉంటే త్యజించాలి, ఉత్తమ గుణములు ఉంటే అనుమతించవచ్చు అని పలికాను. తర్వాత శరభుడను వానర ప్రముఖుడు, ప్రభు, విభీషణుని గురించి తెలుసుకోవాలంటే ఓ గూఢాచార్యుని నియమించి అతని ద్వారా విభీషణ్ణి అనుమతించే విషయము ఆలోచిద్దాం అని అన్నాడు. తర్వాత జాంబవంతుడు ఇలా పలికాడు, రావణాసురుడు చాలా క్రూరుడు. అతని వర్గంలో ఉన్న విభీషణ్ణి అనుమతించే సమయం ఇది కాదు, ఇది యుద్ధ సమయం కదా అని పలికాడు. తరువాత మహేంద్రుడు ఇలా పలికాడు, ప్రభు, విభీషణుని మాటల ద్వారా అతని గుణగణాలు పరిశీలిద్దాం అని పలికాడు. తర్వాత హనుమంతుల వారు ఆఖరుగా తన అభిప్రాయం విభీషణునిపై ఇలా తెలిపాడు, ప్రభు, నీవు గొప్ప ప్రజ్ఞాశాలివి, సమర్థుడవు, వాక్చిత్రుడవు. అంగదాదుల సూచనలు నాకు సరి అయినవి అని తోచటలేదు. ఇప్పుడు ఇతని గుణదోషాలు పరీక్షించటం అనువైన సమయం కాదు. గూఢాచారులు నియమించటం, వారి ద్వారా ఇతని గుణములను తెలుసుకోవటం ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. విభీషణుడు ఇప్పుడు మన వద్దకు రావటం సరి అయిన సమయం. రావణులోని దోషములను, నీచు గుణములను బాగుగా ఎరిగినవాడు. మనము ఇతని గుణములను పరీక్ష పెట్టినప్పుడు ఇతని మనసు చివుక్కుమనను. అనగా సత్పురుషుల మనసు శంకించగా చివుక్కుమనను, అనగా బాధపడను. ఈ కారణంగా ఓ మంచి మిత్రుని మనం కోల్పోయడము. క్షణకాలంలో ఇప్పటికిప్పుడు ఇతని యొక్క భావములను మనము పసిగట్టలేము. సంభాషణలు యందు ఇతని హావభావములను బట్టి మనం ఇతని గుణాలను తెలుసుకోగలము. ఇతనిలో ఎట్టి దుష్టభావము కనపడలేదు. ఇతని ముఖము ప్రసన్నంగా ఉంది. ఇతని మాటల్లో మోసపు లక్షణములు కనపడటలేదు. వాలిని చంపి సుగ్రీవునికి రాజ్యం నీవు ఇచ్చినట్లుగా నిన్ను శరణు కోరినచో రాజ్యలాభం కలుగునని విశ్వాసంతో ఇతను నీ వద్దకు బుద్ధిపూర్వకంగా వచ్చి ఉండవచ్చు. ఇతని సరళ స్వభావం, నిర్దోషిత్వం నా శక్తి మేర నీకు తెలుపుతుంది అని శ్రీరాముల వారికి హనుమంతుల వారు విభీషణుని గురించి తన అభిప్రాయం తెలియజేశారు. శ్రీరాముల వారు వానరులు విభీషణునిపై పలికిన మాటలపై ఎట్టి వికారములు లేకుండా ప్రసన్న చిత్తుడై ఇట్లు పలికెను, మిత్రులారా, శరణు కోరి నన్ను ఆశ్రయించిన వారిపై నేను వారి దోషములను పట్టించుకోను. సత్పురుషులకు ఆశ్రయం ఇవ్వాలి. కావున విభీషణునికి నేను ఆశ్రయం ఇచ్చదను అని శ్రీరాముల వారు చెప్పగా, దానికి సుగ్రీవుడు సంకట పరిస్థితిలో ఉన్న అన్ననే వదిలి వచ్చాడు, ఎవరిని మాత్రం ఇతను వదిలిపెట్టకుండా ఉండగలడు అని పలికెను. దానికి శ్రీరాముల వారు సుగ్రీవునితో చిరునవ్వు నవ్వుతూ లక్ష్మణునితో, ఓ లక్ష్మణ, శాస్త్రాలు అధ్యయనం చేయనివాడు, గురుజనులను సేవింపనివాడు సుగ్రీవుని రీతిగా పలుకుచాలడు. జ్ఞాతులు తమ వంశం వారిని హితైషులుగాని
బాధింపుతురు. కానీ కొందరు దాయాదులు అతన్ని శంకింతురు. విభీషణుడు సత్పురుషుడే. హితం కోరి రావణునికి చెప్పగా రావణుడు ఇతన్ని శంకించడం వలన ఇతను తన రక్షణకై ఇచ్చటకు వచ్చినాడు. ఇతను మన వంశం నందు పుట్టినవాడు కాదు. ఇతను మనకు జ్ఞాతియు కాదు. రాజ్యం కాంక్షించి ఇతను రాలేదు. రాక్షసుల్లో కూడా జ్ఞానులుందరు. నాయన సుగ్రీవ, ప్రపంచంలో భరతుని వంటి సోదరులు, తండ్రికి నా వంటి పుత్రులు, నీ వంటి మిత్రులు ఉండరు. దానికి సుగ్రీవుడు, రామా, నిన్ను నన్ను లక్ష్మణుని ఇతను వధించును, కావున మనమే అతన్ని వధించటం లేదు అని పలికాడు. దానికి శ్రీరాములు వారు, ఓ సుగ్రీవా, ఇతను నాకు కీడు చేయగలడా? నేను తలుచుకున్నచో ఈ లోకంలోని రాక్షసులను, యక్షులను, పిశాచ దానవులను కొనగోటితో మట్టు పెట్టెదను. కపోతము శరణాగతుడైన వ్యాధులకు ఆశ్రయం ఇవ్వలేదా? మానవుడైన నేను ఎందుకు ఆశ్రయం ఇచ్చి ఆదుకొనరాదు? శరణాగతుణ్ణి రక్షింపంచో అతని సుకృత ఫలములన్నీ నశించును. ఇది మహాదోషం. ఇది కండు మార్చి పలికిన పలుకులు. నేను నీ వాడను అని పలుకుచు ఎవరైనా ప్రపత్తితో నన్ను శరణు కోరినచో వారికి అభయంతును. సుకృదేవ ప్రపన్నాయ తవాస్మీయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి తత్ప్రదం మమ అని వారిని నేను రక్షించును. ఇది నా వ్రతము అని పలికిన. ఓ సుగ్రీవ, నేను ఇతనికి అభయం ఇచ్చుచున్నాను, అతన్ని తోడ్కొని రమ్ము అని శ్రీరాముల వారు స్వయంగా రావణుడు వచ్చినా అతనికి నేను అభయం ఇస్తాను అని పలికిరి. సుగ్రీవుడు రాముల వారితో, జగన్నాథ, నీవు సమస్త ధర్మములను ఎరిగినవాడవు, సకల ప్రాణులకు సుఖదాతవు, అత్యంత శక్తిశాలివి, సన్మార్గమున ప్రవర్తించువాడవు. నీవును హనుమంతుడు పలికిన వచనములను, ఇతని పట్ల ఉన్న గుణములను నేను పరిశీలించదలిచితిని. నా అంతరాత్మకు విభీషణుడు సజ్జనుడని తెలుసు. రఘువర, మిగుల ప్రాజ్ఞుడైన విభీషణుడు ఈ క్షణం నుండి మనకు మిత్రుడు, మనలో ఒకడు అని సుగ్రీవుడు విభీషణ్తో, శ్రీరాములు వారు నీకు అభయం ఇచ్చినారు అని తెలిపాడు. శ్రీరాములు వారి వద్దకు విభీషణుడు వచ్చి, ప్రభు, నా సంపదలు అన్ని వదులుకుని నీ వద్దకు వచ్చితిని. నా జీవితము సమస్త సుఖములు, కడకు నా సర్వస్వము నీ అధీనములు అని పలికెను. శ్రీరాముల వారు రాక్షసుల బలాబలములు తెలుసుకుని, ఓ లక్ష్మణ, సముద్రం నుండి నీటిని తీసుకురమ్ము, నేను ఇతని పట్ల ప్రసన్నుడనైతిని కనుక మిక్కిలి బుద్ధిమంతుడైన విభీషణ్ణి ఆ చనములతో అభిషేకం చేసి లంకా రాజ్యములకు పట్టాభిషిక్తుని గావింపము అని శ్రీరాముల వారు ఆదేశించారు. లక్ష్మణుడు వానర ప్రముఖుల సమక్షంలో విభీషణ్ణి లంకకు రాజుగా అభిషిక్తుని చేశారు. ఇక విభీషణ శరణాగతిలోని అంతరార్థం తెలుసుకుంటాం. విభీషణకు రాబో సామ్రాజ్య లక్ష్మి వరించినది కాబోలు విభీషణుడు సుసంపన్నుడై ఆకాశమునకు ఎగసను అని వాల్మీకి మహర్షి ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేశారు. అబ్రవీచ తదా వాక్యం జాతక్రోధో విభీషణ అంతరిక్షగత శ్రీమాన్
భ్రాతరం రాక్షస రాక్షసాధిపం. ఇక్కడ విభీషణ్ణి మహర్షి వారు శ్రీమాన్ అను విశేషణముతో వాడినారు. రావణ్ణి రాక్షసాధిప అని పలికినారు. విభీషణుడు ఎంతో సహనంగా రావణునికి ఓ సోదరుడిగా ధర్మబోధముగా అర్చినాడు. అతనికి ఇప్పుడు క్రోధం ఉత్పన్నమైనది కావున జాత క్రోధ అన్నారు కవి. విభీషణునికి వ్యక్తిపై వచ్చిన క్రోధము కాదు, అది అతని క్రోధము అధపతనమును గావింపక అతని విశాల భావము విశుద్ధము మగు గగనతనమును నిలబడినది. వాల్మీకి మహర్షి విభీషణుడు రాముల వారి దగ్గరకు వచ్చినట్లు వర్ణించారు. ఇత్యుక్త్వా పరుషం వాక్యం రావణం రావణానుజ ఆజగామ మూర్తేన ఎత్ర రామ సలక్ష్మణ. ఈ శ్లోకంలో వాడిన క్రియాపదం తెలుసుకుందాం. పరాయి చోటుకు వెళ్ళినచో వెళ్ళెను అను క్రియను వాడతాం మనం. పరాయి స్థలం నుండి తన స్వస్థలకు చేరుకుని వారికి వచ్చెను అని పదమును వాడతారు. ఈ అర్థం వచ్చు పదములు సంస్కృతం నందు జగామ ఆజగామ అందరు. విభీషణుని విషయంలో మహర్షి ఆజగామ అను క్రియాపదమును వాడినారు. అనగా విభీషణునికి రాముల వారు స్వస్థానం అయ్యేది. రావణుడు పరాయి స్థలం. రావణునికి విభీషణుడు రక్త సంబంధం వలన బంధువు కాగా రాములు వారు విభీషణునికి ఆత్మ బంధువు అయ్యను. ప్రతివారికి ఆత్మ స్వస్థానం, ఆత్మేతరము పరస్థానం. విభీషణుడు ఇప్పుడు స్వస్థానంకు చేరినాడు. శరణాగతి అనగా తనది అని వస్తువు లేకుండా తన సొత్తునంతను తాను ఆశ్రయించిన వారికి సమర్పించి నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదని ఆశ్రయించిన వారి పాదములపై గాడుట. ద్వైత భక్తికి శరణాగతి చాలా ముఖ్యం. ఇవి 6 విధములు. అవి ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షస్యతి విశ్వాస గోతృత్వ వరణం తథా ఆత్మ నిక్షేప కార్పణ్యే షడ్విధ శరణాగతి. తనకు అనుకూలమగు ప్రదేశమునకు పోవ సంకల్పించుట, అందుకు ప్రతికూలమగు స్థలమును వదులుట, నేను శరణుని వేడగా అతడు అనగా భగవంతుడు నన్ను తప్పక రక్షించును అన్న విశ్వాసము, నన్ను రక్షింపమని కోరుట, తన సొత్తును వానికి అప్పగించుట, తన నీచత్వ తత్వమును అనగా తన తక్కువ తత్వమును చెప్పుకొనుట అను 6 విధములతో ఒప్పినది శరణాగతి. ఈ 6 శరణాగతి విశేషణములో విభీషణ శరణాగతి చూద్దాం. విభీషణ శరణాగతిని రెండు భాగములుగా విభజిస్తాము. 1 వ్యావహారిక విభీషణము, 2 పారమార్థిక విభీషణము. మహర్షి వారి కావ్యము ఈ 2ను చూపినది. జీవుని ఉద్ధరించువాడు భగవంతుడు. భగవంతుని గుర్తింప చేయన్నది ధర్మబుద్ధి. నాకెప్పుడూ ధర్మం మీదనే బుద్ధి నిలుపవలనని కోరుకునుట అనుకూలమగు సంకల్పం. తన సంకల్ప సిద్ధికి వ్యతిరేకమగు ప్రదేశం ప్రతికూల ప్రదేశం. శరణాగతి మొదటి భూమిక అనుకూలమగు సంకల్పం. ఆ సంకల్పము నెరవేరదగని ప్రదేశము వదులుకునుట రెండవ భూమిక. శరణాగతి మొదటి భూమిక అనుకూలమగు సంకల్పం. ఆ సంకల్పము నెరవేరదగని ప్రదేశము వదులుకొనుట రెండవ భూమిక. ఈ 2 భూమికలను
అభ్యాస విశేషమున దృఢమగుచో ఆ దృఢాభ్యాసము మూడవ భూమికకు జీవుని కొలిపోవు. ఈ మూడవ భూమిక అనగా భగవంతుడు సర్వజ్ఞుడు, అతన్ని నేను ఆశ్రయించు తప్పక నన్ను రక్షింపగలడని దృఢ విశ్వాసం. నాలుగవ భూమిక ఆ విశ్వాసం తోడనే హే భగవాన్. నాలుగవ భూమిక ఆ విశ్వాసము తోడనే హే భగవాన్ నాకు నీవే దిక్కని భగవంతుని వేడుకొనుట. ఇది నాలుగవ భూమిక. ఈ నాలుగవ భూమికలో భగవంతుడు ఎదురై నిలవగా తనదని ఎంతకాలం నుండియో భావించుచున్న ధన ధాన్యాధికములను దార పుత్రాధికములు కూడా తనకే అనగా భగవంతుడికి అర్పించి తనది అన్నది ఏమీ లేదని దృఢబుద్ధిని కలిగి తన శరీరమును మనోబుద్ధి చిత్త అహంకారాధికమును కూడా భగవత్ అర్పణ కావింపగా ఇట్టి స్థితి ఐదవ భూమికకు చేరువకాగలదు. పై ఐదవ భూమికలో జీవుడు కృతకృత్యత నందుచో తదాత్మాది బుద్ధిచే తనపై తనకున్న గొప్పతనమంతయు తొలగగా నైత్యానుసంధానమున భగవంతుని సేవించుట. ఇది ఆరవ భూమిక. ఈ ఆరవ భూమిక స్థితిలో జీవుని అభిమానభూతము భగవంతుని పాదాక్రాంతమై తనను అనగా జీవుని పీడించదు. ఇక్కడ జీవుని యోగక్షేమములు విచారించుతాడు భగవంతుడు. ఇట్టి శరణాగతనకు వచ్చు దుఃఖములు కూడా భగవత్ ప్రసాదములై భగవత్ అనుగ్రహమున ఆ దుఃఖములను భరించు ఓరిమి కలిగి ధర్మరక్షా కవచము తనను రక్షించగా కామక్రోధాది అరిషద్వర్గము తన్ను అనగా జీవుని ఎదిరించినను ఆ శత్రువులకు లొంగక జీవుడు ఆధ్యాత్మిక సామ్రాజ్యమున నిలుచును. విభీషణుడు రావణుడు సీతను అపహరించిన రావణుడు సీతను అపహరించిన నాటి నుండి ధర్మమూర్తి అగు రాముని సొత్తును రాముని దగ్గరకు చేర్చుటకు చాలా ప్రయత్నం చేశాడు. రావణునిచే ఛీ అనిపించుకునేంత వరకు ప్రయత్నం చేశాడు. తనను గెంటి వేసేంత వరకు రావణునికి ధర్మబోధ వినిపించేవాడు. ధర్మము అనుసరించాడు. భారతంలో కూడా విదురుడు ఈ రీతినే ధృతరాష్ట్రునికి దుర్యోధనుడికి చెప్పి వారి వలన రాజ్య బహిష్కరణకు గురైనాడు. ఇవి అనుకూల సంకల్పములు. ధర్మము రెండు విధములు: సామాన్య ధర్మం, విశేష ధర్మం. విశేష ధర్మము ఆశ్రయించిన వ్యక్తికి సామాన్య ధర్మం వదులుట నిషేధం కాదు. కర్మలు సామాన్య ధర్మములు. తనను కన్న తల్లిదండ్రులు పూజించుట, తనను కన్న తల్లిదండ్రులను పూజించుట సామాన్య ధర్మము. సోదరులను ప్రేమించుట కూడా సామాన్య ధర్మమే. ఇట్లే దారాపుత్రాది రక్షణ కూడా సామాన్య ధర్మమే. విశేష ధర్మమున భక్తి జ్ఞానములను సంబంధించిన ధర్మము. ఇది సామాన్య ధర్మమునకు అతీతము. విశేష ధర్మము లోక ధర్మమును అతిక్రమించుట గోపికల పాతివ్రత్యము. లోక ధర్మం లోనిది కాదు. లోకధర్మమును అతిక్రమించుటకు గోపికల పాతివ్రత్యము లోకధర్మం లోకధర్మంలోనిది కాదు.
విభీషణ్ణి సోదర త్యాగం విశేష ధర్మంలోనిది. ఇంటి గుట్టు లంకకు చెట్టు అనేది లోకోపవాద మాట. ఇది అధర్మపరమైన మాట. విభీషణ సహాయం లేకపోయిన శ్రీరాముల వారు తన ధర్మ మార్గంచే రాక్షసులను జయించగలదని, దీనికి మహాసాధ్వి సీతాదేవి శోకము అగ్నికి వాయువు వలె తోడగును. మరలా విభీషణ సహాయం లేకపోయినను శ్రీరాముల వారు తన ధర్మ మార్గం చే రాక్షసులను జయించగలరు. దీనికి మహాసాధ్వి సీతాదేవి శోకము అగ్నికి వాయువు వలె తోడుకును. విభీషణుడు ఆకాశమనందుండి ఉవాచ చ మహాప్రాజ్ఞ సర్వేణ మాతా మహాన్ సుగ్రీవం తాంశ్చ సంప్రేక్ష సర్వాన్ వానర యూతపాన్ అని అన్నాడు. విభీషణుడు ఈ శ్లోకం నందు రెండు విశేషణములను వాడినాడు. మహాప్రాజ్ఞ మహాన్ అన్నది రెండు. అలాగే విభీషణ శ్లోకధ్వనికి మహత అను విశేషణ శబ్దం ఉంది. భగవద్గీత ఎందు మానవుని భాగ్యము రెండు భాగములుగా భావించబడినది. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ దైవీ సంపత్ విమోక్షాయ నిబంధ యాసురీమత. ఈ లోకమున రెండు మనస్తత్వములు కలిగి ఉన్నవి. ఒకటి దైవీ సంపద, రెండవది ఆసురీ సంపద. దైవీ సంపద వ్యక్తి లోకమును బాధింపడు, ఇందు భయం లేదు. ఆసురీ సంపద దీనికి వ్యతిరేకం. ఆసురీ సంపద నందు దేవుడు లేడు, తానే ఈ లోకమును పాలించుచున్నాను అని విర్రవీగుచుండడు. తాను అనుభవించు భోగములకు మితి లేదు. ఈ రెండు మనస్తత్వంలో రావణ విభీషణులోని తారతమ్యము ప్రస్తుతం విభీషణుడు దైవీ సంపద కలిగిన మహానుభావుడు. రాక్షసునికి సోదరుడినంత మాత్రమున విభీషణులో రాక్షసత్వం లేదని ఈ శ్లోకంలోని రెండు పదములు అనగా మహాప్రాజ్ఞ మహాన్ అని తెలియజేసినాడు. ప్రాజ్ఞ శబ్దం పండిత వాచకం. పండ ఆత్మ విషయ బుద్ధి ఏషా తేహి పండితాహ అని శంకరులు చెప్పినారు. విభీషణుడు ఆత్మజ్ఞాని, మహాభక్తుడు కావున మహాప్రాజ్ఞ అని విశేషణం చెప్పబడినది. ఆ తరువాత మహాన్ అనగా మహానుభావులచే కొనియాడబడు గుణ సంపద కలవాడు అని రెండవ విశేషణము వాడినాడు. విభీషణుని ముఖం నుండి వెలువడిన ధ్వని మహద్గల స్వరము, సర్వవేద సారము, సర్వశాస్త్ర సంగ్రహము, సర్వ సిద్ధాంత సముచ్చయము. శ్రీరాములు వారు విభీషణునికి ఆశ్రయం ఇచ్చుటలో వానర ప్రముఖుల అభిప్రాయం అడిగినారు. మీ అభిప్రాయం చెప్పండి, మౌనం వహించవద్దు అని అడిగినారు. హనుమంతుల వారు విభీషణుడిపై చెప్పిన అభిప్రాయం ఒక మహా ఉపన్యాసం, పూర్వపక్ష సిద్ధాంతంలో కూడిన ఒక ప్రౌఢ తర్కము. ఇది సుతర్కము. తర్కమున హేతు సాధ్యములు దోషయుక్తములు కాకూడదు. హేతు సాధ్యములు అనగా కార్య కారణములు. హనుమంతుల వారు
తనకంటే ముందు మాట్లాడిన వాళ్ళ పేర్లు ఉదాహరించలేదిచ్చట. రాజైన సుగ్రీవుని వాదనను ఖండించలేదు. అంగదుని అభిప్రాయము అన్యోన్యాశ్రయ దోషయుక్తము. గుణదోషములను నిర్ణయించుకొనక కార్యమును నియోగించకూడదు. కార్యమును నియోగించరు కానీ గుణదోషములు తెలియవు. ఇది పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కుదరదు, పెళ్లి అయితే కానీ పిచ్చి కుదరదు అన్నట్టుంటుంది. హనుమంతుల వారు ఇలా నిరూపించారు. స్వరూప సిద్ధియగు తర్కం చెప్పిన కారణము సరిగాకపోవుట స్వరూప సిద్ధి దోషమని పేరు. విభీషణ శరణాగతి. ఇంతకుముందు రాముల వారు వధించిన రాక్షసులను రామ పరాక్రమము పరిశీలించి నీచ పురుషాశ్రయమును వదిలి పాదాశ్రయం నుండుట దేశం విరోధం ఉండి ఉండలేదు. ప్రస్తుతం రాముల వారిని విభీషణుడు శరణ పొందు కాలము ఇది కావున దేశ కాల విరోధము ఇక్కడ ఉండి ఉండలేదు అని హనుమంతుల వారు చెప్పారు. ఏ కారణముల వలనైనా సరి అయిన కార్యము ఉత్పన్నము కాక విపరీత ఫలము కలుగును దానికి వ్యభిచరిత కారణము అని పేరు. విభీషణుని శరణాగతిని ప్రస్తుత స్థితిలో పొందకపోతే విభీషణుడు శరణాగతిని ప్రస్తుత స్థితిలో పొందకపోతే అది వ్యభిచరిత కారణము అవు. ఎదుట వ్యక్తి మాటల్లో దుష్ట స్వభావము గ్రహించాలి. ముఖముపై ప్రచ్ఛన్నమైన కనుబొమల తీరులందు మార్పు లేకుండా ఉండు ఆకారము, మాట్లాడే భాష, చేష్టలను గ్రహించవలెను. విభీషణుని మాటలు అతని శుద్ధత్వమును తెలుపుచున్నవి. ముఖ వికారము దోషభూయిష్టముగా ఉండి ఉండలేదు. జంకులు గొంకులు లేక నిబ్బరముగా వచ్చొడిచి అతని చేష్ట పరిశుద్ధమని తేలుచున్నది. మాటల యందు తడబాటు లేకపోవుట, పూర్వోత్తర వాక్య విరోధము కనపడకపోవుట, సందిగ్ధమగు ధ్వని కలిగి మాట్లాడుట అని దోషములు లేవు. కాన భాషాశుద్ధి కనబడటం విభీషణులో తెలియవచ్చినది. ఇటువంటి గుణగణాలతో మోసగాడు కూడా ఇలాగే మాట్లాడితే అప్పుడేం చేయాలి అనే ప్రశ్నకు హనుమంతుల వారు ఇలా సమాధానం తెలిపారు. ఆకారశ్చాద్యమానోపి నశక్యో విని ఊహితుం బలాది వివ్రణో ఏవ భావ మంతర్గతం నృణాం. అనగా మోసగాని మాటలు ఎంత దాచినను అంతర్గత భావము వానికి తెలియకుండగానే బయటకు వచ్చును. బుద్ధిమంతులు దాన్ని గ్రహించరు అని హనుమంతులు వారు చెప్పారు. తర్వాత శ్రీరాములు వారు అందరి అభిప్రాయములు విన్న తర్వాత తనను శరణు కోరిన వారిని శరణు ఇవ్వటం నా వ్రతం అని చెప్పినారు. ఇది పరిపార్గమను శరణాగతి, పరమార్థమగు శరణాగతి, ఉపనిషత్ ధర్మము. ఈ విషయమున శత్రు మిత్ర ఉదాసీనలను అను ముగ్గురు లేరు. ఈ విషయంలోనే రాములు వారు ఇలా అన్నారు. ఆఖరకు రావణుడు నన్ను శరణు అన్నా నేను శరణు ఇస్తాను అని చెప్పినారు. గీతలో భగవంతుడు నాకు ద్వేషులు కానీ ప్రియులు కానీ లేరు అని చెప్పాడు అని విభీషణునికి శరణు ఇచ్చి శ్రీరాముల వారు విభీషణునికి అప్పటికప్పుడు లంకకు రాజుగా పట్టాభిషేకం చేశారు. భగవత్ అనుగ్రహం
ఇలాగే ఉండదు. భగవంతుడు ఇవ్వదలిచిన 1000 బాహువులతో ఇవ్వగలడు. క్షుద్ర మానవుడు ఏమివ్వగలడు? త్యాగరాజు రాముల వారిని ఆశ్రయించిన కారణంగానే కారణం కూడా ఇదే. ఆధ్యాత్మిక రంగస్థలం ఆశ్రయించి నిలిచిన వీరుడు నీచాశ్రయమును పొంది ఉండలేదు. తమ శాంత జీవనమునకై భగవంతుని కొలువు కూటముని పెంచినారు. జై శ్రీరామ్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తే పుంసాం వాహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాలాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సతతం భాతుర్భిస్సహ సీతయా నందిదాకరలోకాయ రామభద్రాయ మంగళం చక్రసాకేతవాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోదారాయ మంగళం సౌమిత్రినాశ జానక్యా చాపబాణాశిధారిణే సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మంగళం దండకారణ్యవాసాయ ఖండితామరశత్రవే వృతరాజాయ భక్తాయ ముక్తిదాయాసు మంగళం సాదరం సబరీ దత్త ఫలమూలాభిరాష్ణే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం హనుమత్సమవేతాయ హరీశాభీష్టదాయినే వాలి ప్రమదనాయ సుమహాధీరాయ మంగళం శ్రీమదే రఘువీరాయ శృతలింగత సింధవే చిదరాక్షరాజాయ రణధీరాయ మంగళం ఆసాజనగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయా రాజాధిరాజాయ రామభద్రాయ మంగళం ఓం శ్రీరామచంద్ర శ్రుతవారిజాత నమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోదు యరక్షరపద్భ్రష్టం మాత్రాహీనంత యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. జై శ్రీరామ్.